రైట్, ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే భారీగా కొనసాగుతున్నాయి. 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ సైన్యం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రసంగం, దాంతోపాటు ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉన్నాయనేది ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నేతలు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మాతో పాటు ప్రస్తుతం ఎల్లారెడ్డికి సంబంధించిన మాజీ శాసనసభ్యులు సురేందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లను చూస్తాం? ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇది చరిత్రలో నిలిచిపోయే సభ అనుకుంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారిని మిస్ అయినామని ఇప్పటికే ప్రజలు చాలా రియలైజ్ అయిపోయారు. 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ సభకి వెళ్ళాలి, ఈ రజతోత్సవను చూడాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చి చూస్తూ ఉంటే మా నాయకులు, మా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నాయకులందరం కలిసి చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రజల నుంచి కూడా అదేవిధంగా స్పందన కూడా వస్తూ ఉంది. అంటే మీ ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల్లోకి వెళ్తే సభకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఇక్కడికి రావాలనుకుంటున్నారా, లేదా కేసీఆర్ మీద ఉన్న ప్రేమతో ఇక్కడికి రాబోతున్నారు? వాస్తవంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం అనేది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పుట్టి నుంచి కూడా బీఆర్ఎస్ గడ్డాది. మరి ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి నియోజకవర్గం వల్ల తెలంగాణ జిల్లాలో కొన్ని నియోజకవర్గంలో ఎల్లారెడ్డి ప్రధానంగా ఉంటుంది. అందులో ఎల్లారెడ్డి ప్రజల్లో కేసీఆర్ అన్న కానీ బీఆర్ఎస్ పార్టీ అన్న కానీ ప్రేమతోటి ఆప్యాయతోటి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ముఖ్యంగా కేసీఆర్ గారిని ఈ సభలో ఆయన ఉపన్యాసం వినడానికి ఆయనను ఒకసారి చూద్దామని చెప్పి తపనతోటి ప్రజలు, ఎందుకంటే బస్సులు సరిపోతలేవు, చాలామంది మా గ్రామాల్లో మాకో బస్సు కావాలి, మాకో బస్సు కావాలని అడుగుతా ఉన్నారు. కానీ ట్రాన్స్పోర్ట్ సమకూర్చుకోలేకపోతున్నాం. స్వచ్ఛందంగా కూడా దాదాపు వేలాది మందిగా తరలిపోవడానికి సిద్ధంగా. మీ నియోజకవర్గం నుంచి ఇక్కడికి ఎన్ని వేల మంది రాబోతున్నారు? ఎలా ఉండబోతుంది? మేము అనుకుంటున్నాం 5,000 మంది అనుకుంటున్నాం. కానీ 5,000 పైచిలకు, ఎందుకంటే మాకు 160-170 కిలోమీటర్లు ఇక్కడికి వస్తుంది, దూరం ఉన్నది. అయినా కొద్దిగా ఇబ్బందితో కూడుకున్నది, ఎందుకంటే దూరం కాబట్టి. అయినా కానీ ప్రజల నుంచి స్పందన వస్తుంటే మేము పెట్టకున్నా, వెహికల్స్ పెట్టకున్నా వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా రావడానికి కూడా సిద్ధం అయినారు కూడా ఇప్పటికీ. ఓకే, కేసీఆర్ గారి ప్రసంగం ఎలా ఉండబోతుంది? అంటే ఉద్యమ సమయంలో సభలు, భారీ బహిరంగ సభలు అంటే ఒక రాష్ట్రాన్ని తేవడం కోసం, దాని తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో సభ పెట్టారంటే ప్రభుత్వం నిలుపుకోవడం కోసం, అధికారాన్ని కోల్పోయిన తర్వాత సభ పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కేసీఆర్ గారి సభ అంటేనే ప్రజలందరూ ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తారు. ఆయన స్పీచ్ అన్నా టీవీల ముందడికేం జరగదు. ఇవాళ సభకు వచ్చింది ఒక 15-20 లక్షల మంది వస్తుండొచ్చు, కానీ కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ సభ ఏం మాట్లాడుతున్నాడని. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారికి 14 సంవత్సరాలు ఉద్యమం నడిపిండు, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన ఆలోచన కానీ ప్రజలకు బాగా తెలుసు. అందుగురించే ఈరోజు కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు ఈ సభ గురించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మొత్తానికి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి కూడా భారీగా ఇక్కడికి ప్రజలు రాబోతున్నారు. కేసీఆర్ ఉపన్యాసం, ప్రసంగం ఎలా ఉండబోతుంది అనే దానికోసం కూడా ఎదురు చూస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.